అబ్రహం లింకన్ అమెరికాను కాపాడిన వ్యక్తిగా ఈయన గురించి చరిత్రలో లిఖించబడింది. అమెరికా స్వాతంత్రం పొందిన 80 ఏళ్ల తర్వాత దేశం ముక్కలయ్యే పరిస్థితి వచ్చినప్పుడు లింకన్ దాన్ని కాపాడారు. అయితే ఈయన గురించి కొద్దిగా మనం తెలుసుకుందాం. ఆయన చాలా పేద కుటుంబంలో పుట్టి స్వయంగా చదువుకొని లాయర్ అయ్యారు. ఆ తర్వాత అమెరికాకు 16వ అధ్యక్షుడయ్యాడు. అలాగే అప్పట్లో అమెరికాలో నల్లజాతీయులను బానిసలుగా ఉంచుకునేవారు. ఇది తప్పు అని లింకన్ గట్టిగా పోరాడారు. 1863లో ఎమాన్సిపేషన్ ప్రొక్లమేషన్ ద్వారా బానిసత్వాన్ని చట్టరీత్యా రద్దు చేశారు. అలాగే బానిసత్వం రద్దును వ్యతిరేకిస్తూ దక్షిణ రాష్ట్రాలు విడిపోతామన్నాయి. అప్పుడు జరిగిన యుద్ధంలో లింకన్ దేశాన్ని ముక్కలు కాకుండా కాపాడారు. ఆయన ఇచ్చిన గెట్టింగ్బర్గ్ ప్రసంగం ప్రపంచ చరిత్రలోనే అత్యంత ప్రసిద్ధిగాంచింది. ఆయన ఇచ్చిన గెట్టిస్బర్గ్ ప్రసంగం ప్రపంచ చరిత్రలోనే అత్యంత ప్రసిద్ధి ప్రసంగాలలో ఒకటిగా నిలిచింది. ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల యొక్క ప్రభుత్వం అనే మాట ఆయననే అన్నది. అయితే ఆయన చెప్పినటువంటి ఆ మాటలను ఇప్పటికీ ప్రభుత్వాలు ఎంతవరకు పనిచేస్తున్నాయన్నది ప్రశ్నార్థకంగానే ఉంది. దీని గురించి మన వచ్చే జనరేషన్స్ అయినా లేదా మన జనరేషన్స్ అయినా దీని గురించి ఆలోచించాలి.